బాబు టిఫిన్ రెడీ. హలో, ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చావా? రెడీ అయ్యావుగా? రా, స్కూల్కి రా. గంగా, నేను ట్యూషన్ నుంచి రాగానే నీకు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. నేను నిజంగా ట్రై చేశాను గంగా. నేను ఫోన్ సరిగ్గా పెట్టలేదు, ఇప్పుడే చూశాను. ప్లీజ్ నా మాట విను. గంగా, ఐఎమ్ సారీ గంగా. నేను కావాలని చేయలేదు. నేను చేసిన తప్పే. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. ఐ నెవర్ డూ దిస్ అగైన్. గంగా ప్లీజ్ నాతో మాట్లాడు గంగా. నేను చేసిన తప్పే గంగా, ప్లీజ్ ఇంకెప్పుడు చేయను. నాతో మాట్లాడు. నేనెందుకు నీతో మాట్లాడాలరా? రాత్రి నుంచి పొద్దుటి వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే నేను మాట్లాడాలా? నేను మాట్లాడు. తప్పే గంగా, క్షమించమని అడిగానుగా. నీ చేసి తప్పే, ఒప్పుకుంటున్నాను. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చెప్తే చేస్తాను. ఇప్పుడు చెప్పావే అదే మ్యాటర్. చెప్తాను, ఏం చెయ్యాలో చెప్తాను. ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు. నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. చేస్తున్నాను గంగా. చేసి తీరాలి. నేను లవ్ చేసే అబ్బాయి నా కాలికి వేసుకునే షూ లాంటోడు. నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలి. తొక్కుతాను, నల్లిపి పారేస్తాను, ఏమైనా చేస్తాను. కోపం వస్తే ఏంటమ్మా లుక్? లవ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ షూ తీసుకొచ్చి నా కాలికి తొడుగు. పోరా, పోరా. పర్లేదు, నా మీద లవ్ ఉంది. నా బంగారం. వెళ్ళు. ఆహా, మళ్ళీ ఏదో టైం టేబుల్ తో వచ్చినట్టుంది. టైం టేబుల్ టైం బాబో తెలియడం లేదే.
ఏంటి గంగా ఏం చూస్తున్నావు? అదే పచ్చ పొడిపించుకున్నావేమోనని. ఏంటి పచ్చ పొడిపించుకున్నావా? లేదు, లేదు. ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి పేరు పచ్చ పొడిపించుకుంటారని విన్నాను, అందుకే చూశాను. లవ్ చేస్తున్నావుగా? హ? లవ్ లవ్ చేస్తున్నావుగా? అవును గంగా, లవ్ చేస్తున్నాను. మరెందుకు పొడిపించుకోలేదు? ఏంటి గంగా, పచ్చ పొడిపించుకుంటేనే లవ్ చేస్తున్నానని అర్థమా? నువ్వు పొడిపించుకోలేదు అంటే లవ్ చేయనట్టేగా. నీకోసం నా చెయ్యి కోసుకుంటే లవ్ చేస్తున్నానని నమ్ముతావా? చెప్తున్నావు, చేసి చూపించాలిగా. చేస్తాను. రే, ఏంట్రా? ఏ, ఏంటి పని? ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రే, నువ్వు వెళ్ళి కచ్చి తడుపు తీసుకురా. ఓకే, ఓకే. తొందరగా రా. లవ్ లవ్ ఉంది కొంచెం కొంచెం. గంగా ఏంటిది? ఏమైంది గంగా? డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను కదా, వామిటింగ్ అయింది. సరే నువ్వెందుకు ఇక్కడ? పద. లేదు లేదు, క్లీన్ చేయడానికి ఆయ కూడా లేదు. ఎవరైనా తెలియక తొక్కేస్తారని ఇక్కడ ఉన్నాను. అయ్యో నువ్వెందుకు ఇక్కడ? నేను క్లీన్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. లేదు, నువ్వెలా దీన్ని? ఏం పర్లేదు గంగా, నువ్వు వెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను క్లీన్ చేస్తాను కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? గంగ వాంతి చేసుకుంది, క్లీన్ చేస్తున్నాను. అయ్యో, నేనే వాంతి చేసింది. క్లీన్ చేయడానికి ఆయ కూడా లేదు. ఎవరైనా తొక్కేస్తారేమోనని గంగని ఇక్కడ ఉండమన్నాను. తను నీతో అబద్ధం చెప్పింది. చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నేను గంగని లవ్ చేస్తున్నానని చెప్పు. నేను గంగని లవ్ చేస్తాను. గంగని లవ్ చేస్తాను. నేను గంగని లవ్ చేస్తాను. నేను గంగని లవ్ చేస్తాను. ఇంత చెప్పినా ఇంకా ఎందుకు చేస్తున్నావు? నాకు చెల్లెలుంటే తను వాంతి చేసుకుంటే నేను క్లీన్ చేయనా? నేనే క్లీన్ చేస్తాను. ఆ బాటిల్ అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. It's all up. Okay, then see you tomorrow. Bye. Okay, bye. See you tomorrow. ఏంటి ఇంకొకళ్ళ వామిట్ అయితే చెప్పింది నేనేగా. రేపు మన పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకవేళ వాంతి చేసుకున్నానే అనుకో, నువ్వు క్లీన్ చేస్తావో చెయ్యవో నేను తెలుసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? ఎందుకని? ఎందుకంటే నాకు నీ మీద లవ్ ఉంది, నీకు కూడా నా మీద అంతే లవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్నే క్వశ్చన్ చేయడం మొదలెట్టావో, వద్దు, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇవాళతో కట్, వెళ్ళు. గంగా, ఏదో తెలియక అడిగాను గంగా. ఎందుకని ఇన్ని రోజులు నేను కష్టపడింది? నిన్ను క్వశ్చన్ చేయడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయను గంగా, ప్లీజ్. అందుకని నువ్వు వద్దని మాత్రం చెప్పు గంగా, ప్లీజ్ గంగా. ఒక్కసారి చెప్పుతో కొట్టాను, సరిపోలేదా? మళ్ళీ కొట్టించుకోవాలా?
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా నా మాట విను గంగా. గంగా పోరా. గంగా గంగా వద్దు చెప్పు గంగా. గంగా నేను చేసిన తప్పే గంగా. చెయ్యొదరా. ప్లీజ్ గంగా ప్లీజ్. చెయ్యొదరు. గంగా నువ్వు నన్ను ఎంతైనా కొట్టు కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప గంగా ప్లీజ్. చేతులు పట్టుకుంటే నేను జాలి పడి ఒప్పేసుకుంటానా? అలా కాదు నువ్వు నాకు వద్దు. గంగా ప్లీజ్ గంగా నీ కాళ్ళు పట్టుకొని పట్టుకుంటాను గంగా ప్లీజ్ గంగా నన్ను క్షమించు గంగా. నేను చేసిన తప్పే గంగా. నేను వదలరా. ఎప్పుడు అలా వదలు. గంగా ప్లీజ్ గంగా వదలమన్నానా? అయ్యో నన్ను వద్దు మాత్రం చెప్ప గంగా ప్లీజ్ గంగా ప్లీజ్. గంగా గంగా అయ్యో గంగా ప్లీజ్. గంగా ప్లీజ్ గంగా ప్లీజ్ గంగా నన్ను వద్దు చెప్ప గంగా ప్లీజ్ గంగా. అయ్యో గంగా గంగా ప్లీజ్ ప్లీజ్ గంగా సారీ గంగా ప్లీజ్ నన్ను క్షమించు గంగా. మర్యాదగా వదులుతావా వదలవా? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు ఇక్కడ. రూటు మార్చానే తెలుసుకున్నాను. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాలతాననుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే? నేను చెప్తున్నానే నువ్వు నాకు వద్దే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అన్నాను. నేను లవ్ చేయట్లేదని తమాషాకు చెప్పాను. అబ్బా నిజం. కానీ నేను నిజమే చెప్పాను. నిన్ను లవ్ చెయ్యట్లేదని నిజమే చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజం చెప్పు. లవ్ చేయట్లేదే. లవ్ చేయట్లేదే. నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా మనల్ని లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుందని. కానీ ఇప్పుడు అర్థమైంది మనల్ని కూడా ఒకటి లవ్ చేస్తున్నాడా అని. నీకే డౌట్ అందుకే అడిగినట్టున్నావు. లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఇక మీదట డౌటే అక్కర్లేదు. నేను నిన్ను లవ్ చెయ్యట్లేదుగా. నేనే కాదు ఈ లోకంలో ఏ మగాడు నిన్ను లవ్ చేయలేడు. నిన్ను లవ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మగాని నేను ఒక్కడే. ఇటువంటి వాడికి నువ్వు దూరం అయ్యావని నువ్వు తెలుసుకునేసరికి నీకు 2 జన్మలు పడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని తలుచుకొని నిన్ను నువ్వే లవ్ చేసుకుంటున్నావు. అది లవ్వే కాదు. ఆ రోజు ఏమన్నావు? నేను లవ్ చేసే అబ్బాయి నా కాళ్ళకేసుకునే షూ లాంటి వాడిని పెద్ద స్టైల్ గా కాళ్ళెత్తి చూపించావుగా. ఇప్పుడు ఎత్తవే ఎత్తవే ఎత్తు. ఎత్తవే ఎత్తు ఎత్తవే. అది ఎత్తావో ఇంకెప్పుడు నేను అలా చేయను. నేను చేసిన తప్పే. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తా చేస్తాను. నిజమా? చెప్పనే లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చేస్తావు. నీ మీద పగ తెచ్చుకోవడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టదు. నేను ఆ పని చేశాననుకో అప్పుడు నీకు నాకు తేడా లేకుండా పోతుంది. యాక్చువల్ గా నేను నీతో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇల్రా ఏంటి? ఇక మీదట ఉదయాన్నే లేవగానే నేను నీకు ఫోన్ చేసి లేచాను అని చెప్పను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నేను అస్సలు తలుచుకోరు. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. టీచర్ క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు అది మాత్రమే వింటాను. నీ గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే జాలీగా ఇంటికి వెళ్ళిపోతా. నీతో టైం స్పెండ్ చేయను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదుగా. నైట్ అంతా నీతో ఫోన్ లో మాట్లాడను. ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఒకవేళ నా కల్లోకి నువ్వు వచ్చావే అనుకో, టక్కు లేచిపోతాను. కనీసం ఆ కల్లో కూడా నీ గురించి తలుచుకోను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చెయ్యట్లేదు కదా. లవ్ చెయ్యట్లా ఒప్పుకుంటానే. నా లవ్ ఫెయిల్యూరేనే. లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి మగాడు ఏమంటాడు? ఈ లవ్వే ఇంత, ఈ అమ్మాయిలే ఇంత అంటాడు. కానీ నేను అలా అన్ను. ఎందుకంటే నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు. ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది, కానీ నేను నిన్ను లవ్ చేశా. నా లవ్ ఫెయిల్యూర్ అయింది కదా అని 7 పాటలు పాడుతూ మందు కొట్టి గడ్డం మెచ్చుకుని దేవదాసన అవుతాను అనుకున్నావా? లేక నేను ప్రేమించడమే వదిలేసింది మమ్మల్ని కలపండి అని ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టుకో వెళ్ళి న్యాయం అడుగుతాను అనుకున్నావా? సింహాన్నే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో.
లైఫ్ లో మన ఫస్ట్ లవ్ గెలుస్తుందా గెలవదా అన్నది ముఖ్యం కాదు. లాస్ట్ గా మనం చనిపోయేటప్పుడు మనకంటూ ఒక లవ్ ఉంటుందా ఉండదా అన్నదే ముఖ్యం. నాకుంటుంది. ఏటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? ఎవరితో? గంగా. పోవే నీ. ఏంట్రా, నొప్పిగా ఉందా? ఇక్కడ కాలుతోందా? నాకప్పుడెలా ఉండుంటుంది? నన్ను వద్దని వదిలేసావుగా, ఇప్పుడు నిన్నొక తొద్దని వదిలేసింది. వద్దని వదిలేసింది. ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు, అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్న పిల్లాడువని వదిలేసింది. యాక్చువల్ గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో నీలా మాట్లాడింది, యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ని చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా, ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా.